హాయ్ అండి, వెల్కమ్ టు సరోజిని కుప్పిలి రెసిపీస్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు నేను చాలా సింపుల్గా మైక్రో ఓవెన్లో వంకాయ ఫ్రై చేస్తున్నానండి. ఇదిగోండి, వంకాయ ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు తరిగి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఓవెన్ బాక్స్ తీసుకొని వంకాయ ముక్కల్ని వేసుకుంటున్నానండి. వంకాయ ముక్కలు ఉప్పు నీటిలో కడిగాను. అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నానండి. ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము. అలాగే 2 పచ్చిమిరపకాయలు ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. కొంచెం కరివేపాకు వేద్దామండి. కొంచెం కరివేపాకు, అలాగే వెల్లుల్లి రెబ్బలు 4 దంచి పెట్టుకున్నానండి. అవి వేసి అలాగే ఇందులోనే ఆయిల్ కూడా వేసుకుందామండి. ఆయిల్ ఒక 3-4 స్పూన్లు ఆయిల్ అయితే సరిపోతుంది. ఈ మాత్రం ఆయిల్ అయితే సరిపోతుందండి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకుందామండి. వంకాయలకి, ఉల్లిపాయ ముక్కలు అన్నిటికీ ఆయిల్ బాగా పట్టేలా కలుపుకోవాలి. ఇదిగోండి, ఇలా బాగా కలుపుకున్నాను. అలాగే ఇందులోనే మనం సాల్ట్ కూడా వేసుకుందామండి. ఒక 1/2 స్పూను సాల్ట్ అయితే సరిపోతుంది. ఫ్రై కదండి, ఎక్కువగా పట్టదు, చూసి వేసుకోవచ్చు కావలిస్తే. ఇప్పుడు మళ్ళీ బాగా ఒకసారి కలిపేసుకుందామండి. ఉప్పు వేసాం కదా. ఓకేనండి, బాగా కలిపేసాను. ఇప్పుడు మూత పెట్టి మైక్రో ఓవెన్లో ఒక 10 మినిట్స్ ఉడకనిద్దామండి. దీన్ని మగ్గనిద్దాము వంకాయ ముక్కల్ని. ఇదిగోండి, మైక్రో ఓవెన్లో ఒక 10 మినిట్స్ పెట్టుకుంటున్నాను. ఓకేనండి, ఈలోపు మనం పప్పుల పొడి రెడీ చేసుకుందాము. వేరుశనగ గుళ్ళు ఏపినవేనండి, 1 స్పూన్ వేసుకున్నాను. అలాగే పుట్నాల పప్పు ఒక 1/2 స్పూన్ వేసుకున్నానండి. 2 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నానండి. వీటన్నిటిని బరగ్గా మిక్సీ పట్టుకుందామండి, గరుగ్గా. ఓకేనండి, మిక్సీ పట్టేసుకున్నాను. ఇదిగోండి, ఇలా గరుగ్గా పట్టుకుంటే సరిపోతుందండి. ఓకేనండి, ఇప్పుడు దీన్ని సైడ్కి తీసుకొని 10 నిమిషాలు అయింది. వంకాయ ఎలా మగ్గిందో చూద్దాము. ఇదిగోండి, వంకాయ బాగా మగ్గిపోయిందండి, చాలా బాగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం కారపొడి వేసుకుందామండి. కారం ఒక 1/2 స్పూన్ అయితే సరిపోతుందండి. అలాగే పసుపు ఒక 1/2 స్పూను వేస్తున్నాను. అలాగే ధనియాల పొడి అండి, ధనియాల పొడి ఒక 1/2 స్పూన్ వేస్తున్నాను. అలాగే కొంచెం అండి గరం మసాలా ఘాటు ఎక్కువ ఉంది, అది కొంచెం 1/2 స్పూన్ మీద తక్కువే వేస్తున్నాను. అలాగే మనం రెడీ చేసి పెట్టుకున్న పప్పుల పొడి ఒక 2 స్పూన్లు వేస్తున్నానండి. వేసి వీటన్నిటిని బాగా కలుపుకుందాము. బాగా కలపాలండి. కలిపి పెడితే మైక్రో ఓవెన్లో బాగా మగ్గిపోతుంది. అన్నీ బాగా కలిపేసి పెట్టుకోవాలి. ఓకేనండి, అన్నీ బాగా కలుపుకున్నాను. ఇప్పుడు దీని మీద మూత పెట్టి ఒక 5 మినిట్స్ మళ్ళీ పెట్టుకుందామండి మైక్రో ఓవెన్లో. ఇదిగోండి, 5 మినిట్స్ పెట్టుకున్నాను. ఓకేనండి, 5 మినిట్స్ అయింది. బాగా మగ్గిపోయి ఉంటుంది, చూద్దాము. ఇదిగోండి, బాగా మగ్గిపోయిందండి ఫ్రై. చాలా బాగా రెడీ అయిపోయింది, పొడి పొడిలాడుతూ బాగుంటుందండి టేస్ట్. మనం గ్యాస్ స్టవ్ మీద ఎలా చేసుకుంటామో మైక్రో ఓవెన్లో కూడా టేస్ట్ బాగానే ఉంటుంది, అలానే ఉంటుంది. ఓకేనండి, ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఫ్రైని. వంకాయ ఫ్రైని ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకు వేసుకుందామండి దీనిపైన. ఓకేనండి, మైక్రో ఓవెన్లో వంకాయ ఫ్రై రెడీ అయిపోయింది. టేస్ట్ చాలా బాగుంటుందండి. మీకు కూడా ఓవెన్ ఉంటే ఇలా ట్రై చేసి చూడండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.